వెల్కమ్ టు తెలుగు వన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన స్వార్థ రాజకీయ ప్రయోజనాల సాధన కోసం పార్లమెంటరీ సాంప్రదాయాలను సైతం తుంగలో తొక్కి హేతుబద్ధత లేకుండా అశాస్త్రీయంగా ఆంధ్రప్రదేశ్ విభజనకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడింది. వైఎస్ రాజశేఖర రెడ్డి పెంచి పోషించిన నాటి తెలంగాణ రాష్ట్ర సమితి విషనాగుకు కాంగ్రెస్ అధిష్టానం అండగా నిలబడింది. ఫలితంగా రాష్ట్రం రెండు ముక్కలైంది. పేషెంట్ చేయి పట్టుకున్న డాక్టర్ చస్తే చచ్చాళ్లే జ్వరం పోయింది అన్నట్టు రాష్ట్రాన్ని ముక్కలు చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా పొందలేకపోవటానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ చేసిన ఘోర తప్పిదం. ప్రత్యేక హోదా అంశాన్ని విభజన బిల్లులో పొందుపరిచి పార్లమెంట్ ఆమోదం పొందినట్లయితే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా చట్టబద్ధంగా లభించి ఉండేది. ప్రత్యేక హోదా అంశాన్ని ప్రణాళికా సంఘానికి పంపించడం వల్లనే హోదా అంశం చట్టబద్ధతను కోల్పోయింది. 2014 ఫిబ్రవరి 18న కాంగ్రెస్ పార్టీ లోక్సభలో ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు ప్రవేశపెట్టింది. దీనిపై జరిగిన చర్చలో ఆంధ్రప్రదేశ్కు చెందిన నాటి కాంగ్రెస్ పార్టీ సభ్యులే ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రధానంగా నీళ్లు, విద్యుత్ పంపిణీ, రెవెన్యూ పంపిణీ, రాజధాని హైదరాబాద్ వంటి ప్రధాన అంశాలపై ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరిగేలా బిల్లులో సవరణలు చేపట్టాలని ఏపీకి చెందిన కాంగ్రెస్ ఎంపీలు పట్టుబట్టారు. కానీ ఆ సమస్యలపై వారి భయాలు, ఆందోళనలు తొలగించేలా బిల్లులో సవరణలు చేయడానికి బదులుగా బిల్లును తక్షణం ఆమోదం పొందటమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగింది. లోక్సభ ద్వారాలు మూసేశారు, గ్యాలరీలను ఖాళీ చేయించారు, సభా కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారం చేయకుండా లైవ్ టెలికాస్ట్ను సైతం నిలిపివేసి విభజన బిల్లును లోక్సభలో పాస్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడానికి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పెట్టిన అనేక షరతులు సైతం లెక్క చేయకుండా పార్లమెంటరీ సాంప్రదాయాలను సైతం తుంగలో తొక్కి కేవలం గంటన్నర వ్యవధిలో చర్చ ముగించి లోక్సభలో విభజన బిల్లు ఆమోదం పొందేలా కాంగ్రెస్ పార్టీ నికృష్ట చేష్టలకు పాల్పడింది. లోక్సభ ఆమోదం పొందిన విభజన బిల్లు 2014 ఫిబ్రవరి 20న రాజ్యసభకు చేరింది. బిల్లులో పేర్కొన్న అంశాల ఆధారంగా విభజన జరిగితే ఆంధ్రప్రదేశ్కు తీవ్ర అన్యాయం జరుగుతుందని భావించిన రాజ్యసభ సభ్యులు విభజన అనంతరం ఆర్థికాభివృద్ధికి దోహదం చేసేలా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలని సభలో గట్టిగా పట్టుబట్టారు. నాడు బీజేపీ సభానాయకుడి స్థానంలో ఉన్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్కు కనీసం 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని సభలో డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆంధ్రప్రదేశ్కు 5 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తున్నట్లుగా రాజ్యసభలో ప్రకటించారు. అయితే ప్రత్యేక హోదాపై ప్రధానమంత్రి ఇచ్చిన హామీని చట్టబద్ధం చేసేందుకు వీలు కలిగిస్తూ విభజన బిల్లుకు తగిన సవరణలు చేసి మళ్లీ లోక్సభ ఆమోదం కోసం పంపించాలి. కానీ కాంగ్రెస్ పార్టీ ఆ పని చెయ్యలేదు. ఎందుకంటే ప్రత్యేక హోదా హామీ కేవలం కంటి తుడుపు చర్యగా మాత్రమే కాంగ్రెస్ పరిగణించింది. బిల్లులో చేర్చుంటే చట్టపరంగా దానిని అమలు చేయాల్సిన బాధ్యత ఆ పార్టీపైన, అప్పటి ప్రభుత్వంపైన ఉండేది. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రత్యేక హోదా ఇచ్చేందుకు చట్టపరంగా చర్యలు తీసుకుని ఉండేది. అక్రమాస్తుల కేసులో సుమారు 16 నెలలు జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి 2013 సెప్టెంబర్ 23న బెయిల్ మీద బయటకు వచ్చారు. నాటి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పెద్దల సూచన మేరకు సిబిఐ సహకారంతో జగన్ బయటకొచ్చారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి జగన్ జైలు నుండి బయటకు రావడంలో కుట్రకోణం దాగి ఉంది. 2013 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టిన రోజు ఫిబ్రవరి 13, 2014. బిల్లును లోక్సభ ఆమోదించిన రోజు ఫిబ్రవరి 18, 2014. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు 2013ను రాజ్యసభలో ప్రవేశపెట్టిన రోజు ఫిబ్రవరి 20, 2014. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ను విడగొట్టిన బిల్లు చట్టం పేరు 2013 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం.
2013 అండర్లైన్ చేయండి. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2013 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ఆమోదించిన రోజు మార్చి 1, 2014. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014ను ప్రభుత్వ రాజముద్ర గెజెట్లో ప్రచురించిన రోజు మార్చి 4, 2014. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా అధికారికంగా విడిపోయిన రోజు 2014 జూన్ 2. ఆ తర్వాత చట్టం అమల్లోకి రావడానికి 3 నెలల సుదీర్ఘ విరామం లభించింది. అప్పటికి కూడా ప్రత్యేక హోదాపై మంత్రివర్గంలో తీర్మానం చేయకుండా కాంగ్రెస్ పార్టీ సాచివేత ధోరణిని అనుసరించింది. నాటి గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ఏపీ విభజన తీరుపైన నిప్పులు చెరిగారు. విభజన సమయంలో కాంగ్రెస్ తీరు బిడ్డను బతికించి తల్లిని చంపినట్లుగా ఉందన్నారు. తెలుగు గౌరవాన్ని, తెలుగు జాతి ఉన్నతిని కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ సీమాంధ్రను వదిలేసిందని మండిపడ్డారు. సీమాంధ్ర కన్నీళ్లు తుడుస్తానని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి తాను కృషి చేస్తానని నాడు మోడీ ప్రకటించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నాటి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి అంటే పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ భూభాగంలో కలిపి తీరాలి, అవసరమైతే నా ప్రమాణ స్వీకారం ముహూర్తాన్ని వాయిదా వేసుకుంటాను అని నాటి ఢిల్లీ పెద్దలపై చంద్రబాబు ఒత్తిడి పెంచారు. తెలంగాణ ప్రాంతంలోని ఖమ్మం జిల్లాలో ఉన్న 7 పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 అని సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన నాటి కేంద్ర మంత్రివర్గ తొలి సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకుంది. సంబంధిత ఆర్డినెన్స్ ఫైల్ ఆగమేఘాల మీద రాష్ట్రపతి కార్యాలయానికి చేరటం, ఆమోదముద్ర వేయటం చకచకా జరిగిపోయాయి. విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు అనే దార్శనికుడి ముందు చూపే నేడు ఆంధ్రప్రదేశ్ దాహం తీరుస్తుంది. పోలవరం 7 ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలపడం కేవలం పోలవరం కలను సాకారం చేసుకోవడానికి మాత్రమే కాదు, అది ఒక అసాధారణ చరిత్ర. ఆంధ్రుల చరిత్రలో ఎన్నటికీ చెరిగిపోని ఘనమైన విజయాన్ని చంద్రబాబు సహా టీడీపీ నాయకులు సైతం ప్రజలకు వివరించడంలో విఫలమయ్యారు. ఆంధ్రులకు చేసిన అంతులేని అనంతమైన మేలు గురించి నేటికీ సామాన్య ప్రజలకు తెలియకపోవడం విషాదమే. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 సెక్షన్ 3కి సవరణ చేసి ఖమ్మం నిర్మాణంలోని 7 మండలాలను, అందులో 5 మండలాలు పూర్తిగా, 2 మండలాలు పాక్షికంగా నూతన ఆంధ్రప్రదేశ్లో విలీనం చేశారు. కుక్కునూరు, వేలేర్పాడు, బూర్గంపాడు మండలంలో సీతారాం నగర్, శ్రీధర గుంపనపల్లి, గణపవరం, ఇబ్రహీంపేట, రవిగూడెం మొత్తం 6 గ్రామాలు పశ్చిమ గోదావరిలో విలీనం చేశారు. భద్రాచలం మండలంలో భద్రాచలం రెవెన్యూ గ్రామం కాకుండా మిగిలిన గ్రామాలు. వాస్తవానికి పూర్వం భద్రాచలం కూడా తూర్పుగోదావరి జిల్లాలో భాగమే. కూనవరం మండలం, చింతూరు మండలం, వరరామచంద్రాపురం తూర్పుగోదావరిలో విలీనం చేశారు. ఆ 7 మండలాల్లో భాగమే ఆంధ్రుల వెలుగు సీలేరు సిరుల పవర్ కాంప్లెక్స్. సీలేరు పవర్ కాంప్లెక్స్ సేవలు ఆంధ్రప్రదేశ్ జల విద్యుత్ కేంద్రాలకు కన్న తల్లి లాంటివి. సీలేరు పవర్ ప్రాజెక్టు ఎంత ముఖ్యమైందంటే ఏడాదిలో 300 రోజులు కరెంటు ఉత్పత్తి చేసే అత్యధిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ ఏదైనా ఉంటే అది ఆ ప్రాజెక్టే. అది కూడా అత్యంత తక్కువ ఖర్చుతో కేవలం 85 పైసలకే యూనిట్ కరెంటు ఉత్పత్తి చేయగలుగుతుంది. సీలేరు విద్యుత్ కేంద్రం 50 ఏళ్ల చరిత్ర. నిరాటంకంగా విద్యుత్ కాంతులు విరజిమ్ముతోంది. ఇప్పటికీ నంబర్ 1. అదే వెలుగు, అదే ఖ్యాతి. జల విద్యుత్ కేంద్రాలలో సరిలేరు నీకెవ్వరు అన్నట్టు దేదీప్యమానంగా వెలుగులు విరజిమ్ముతోంది. ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య ప్రకృతి నడుమ సేదదీరిన పచ్చని అడవుల్లో ఒక్కొక్క నీటి బొట్టు ఒక్కచోట చేరి కొండలు, వాగుల నుంచి జాలువారి నీటి ప్రవాహంలా మారి
బలిమెల నదిగా పేరుగాంచింది. ఒకచోటి నుంచి మరో చోటికి పచ్చని కొండల మధ్య నుంచి వంపు సొంపులుగా ప్రవహిస్తూ ప్రతి ఊరు ప్రతి గొంతును తడుపుతూ ఏటా లక్షలాది రైతుల ఆనందానికి చిరునవ్వుగా సీలేరు నది ప్రసిద్ధి చెందింది. 50 ఏళ్ల ముందు స్వదేశీ విదేశీ పరిజ్ఞానంతో కారడవుల్లో విద్యుత్ కేంద్రాలను నిర్మించి నీటితో విద్యుదుత్పత్తి తయారయ్యేలా గొప్ప చరిత్రను సృష్టించి రాష్ట్రానికి విద్యుత్ సరఫరా నిరంతరం అందిస్తోంది. మాచ్కండ్ విద్యుత్ కేంద్రం స్వాతంత్ర్యం వచ్చాక సీలేరు నదిపై 1955 ఆగస్టు నెలలో మొట్టమొదటిసారిగా మాచ్కండ్ జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మించారు. ఇందులో 6 యూనిట్లు ఉన్నాయి. 120 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేస్తోంది. ఇది ఏపీ ఒడిశా ఉమ్మడి ప్రాజెక్టుగా ఉత్పత్తి అయిన విద్యుత్ ఇరు రాష్ట్రాలు సమానంగా పంచుకుని 220 kV లైన్ల ద్వారా ఒడిశాకు సరఫరా అవ్వగా ఏపీ వాటా పెందుర్తికి చేరుతుంది. ఆంధ్రప్రదేశ్లో మాచ్కండ్ ద్వారా 1960లో సీలేరు విద్యుత్ కేంద్రాన్ని నిర్మించారు. 1-2 యూనిట్లు స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించి విద్యుదుత్పత్తి 1964లో 3-4 యూనిట్లు విదేశీ పరిజ్ఞానంతో నిర్మించారు. ఇక్కడ 240 మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోంది. 220 kV లైన్ల ద్వారా గాజువాకకు, మరో లైన్ ద్వారా తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరుకు చేరుతుంది. డొంకరాయి 25 మెగావాట్ల ప్లాంట్. సీలేరు నుంచి విద్యుదుత్పత్తి అనంతరం విడుదలైన నీటితో డొంకరాయి జల విద్యుత్ కేంద్రం 1 యూనిట్ 25 మెగావాట్ల విద్యుదుత్పత్తి. ఇది 1972లో నిర్మించారు. ఈ విద్యుత్ కేంద్రానికి పైన డొంకరాయి డ్యాం కూడా అప్పట్లోనే నిర్మించారు. ఇక్కడ నీరు వృధా కాకుండా 2 మార్గాల్లో విడుదలయ్యే విధంగా అప్పటి ఇంజనీర్లు నిర్మించడం విశేషం. మోతుగూడెం 460 మెగావాట్లు 1976లో నిర్మించిన ఈ జల విద్యుత్ ఒకేసారి 4 యూనిట్లు నిర్మించారు. ఒక్కో యూనిట్ 115 మెగావాట్ల చొప్పున మొత్తం 460 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. రాష్ట్రంలోని అన్ని జల విద్యుత్ కేంద్రాల ద్వారా రోజుకు 9.18 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరుగుతుండగా ఒక్క సీలేరు కాంప్లెక్స్లోనే డిమాండ్కు అనుగుణంగా రోజుకు 7-8 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి అవుతోంది. ఇక్కడ నిరాటంకంగా విద్యుదుత్పత్తి జరుగుతోంది. ఇప్పటికీ రాష్ట్రంలో 50% పైగా జల విద్యుత్ సీలేరు నుంచే అందుతోంది. నాటి వైసీపీ విధ్వంస పాలనలో సీలేరు పవర్ ప్రాజెక్టులో జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో వేల కోట్ల మెగా కుంభకోణాన్ని రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. చంద్రబాబు దార్శనికత 2014 విభజన చట్టంలో 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయటం మాత్రమే కాదు, తాను 2014లో ముఖ్యమంత్రి అయిన తరువాత చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టు కూడా చంద్రబాబు ముందు చూపుకు సజీవ సాక్ష్యం. చరిత్రకు క్షమ, దయ, జాలి, కరుణ ఉండవు. చరిత్రలో ఎవరి స్థానం ఏంటో చరిత్రే నిర్ణయిస్తుంది. వేల విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నా, భజన బృందంతో పుస్తకాలు అచ్చువేయించినా, సినిమాలు తీయించినా అది కేవలం కల్పిత కట్టుకథలు. చరిత్రలో న్యాయంగా దక్కాల్సిన స్థానం చరిత్రే నిర్ణయిస్తుంది. అది శాశ్వత అమరంగా నిలిచే ఉంటుంది. 1956లో కృష్ణానదిపై ఆధారపడిన సాగు ఆయకట్టు ఎంతో తేల్చి దానికి అనుగుణంగా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నీటి పంపిణీకి, వివాదాల పరిష్కారానికి నాటి దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కృష్ణా వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. నాటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి రణధీర్ సింగ్ను బచావత్కు ట్రిబ్యునల్ చైర్మన్గా నియమించారు. దాని ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 7,278 చదరపు స్థిర ఆయకట్టును నిర్ధారించారు. ఆంధ్రప్రదేశ్కు ఎగువన ఉన్న తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఎన్ని ముక్కలుగా విడిపోయినా మన ఆయకట్టుకు నాటి చట్టం ప్రకారం కృష్ణా జలాలను ఇవ్వాల్సిందే. మనం నదికి పూర్తి దిగువన ఉండడం, ఇంకా మన హక్కును కాపాడే బచావత్ చట్టం. 58 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత 4 తరాల బంధాన్ని తెంపి రెక్కలు కత్తిరించిన మొండానికి ఆంధ్ర అని పేరు పెట్టింది నాటి కేంద్ర ప్రభుత్వం. ప్రతిఫలంగా రాజధాని పోలవరం ప్రాజెక్టును కేంద్ర నిధులతో నిర్మిస్తామని విభజన చట్టంలో ఉంది. నాటి తెలంగాణ ప్రభుత్వము, ఇక్కడ నాటి ప్రతిపక్ష జగన్ కుట్రల వల్ల ఆంధ్ర డెల్టా ఆయకట్టుకు పొంచి ఉన్న పెను ప్రమాదాన్ని చంద్రబాబు నాయుడు ముందే పసిగట్టారు.
ప్రమాణ స్వీకారానికి ముందే పోలవరం ముంపు మండలాలను ఆంధ్ర భూభాగంలో కలిపితేనే పోలవరం కల సాకారం అవుతుందని, లేదంటే ఆ ముంపు మండలాలను అడ్డుపెట్టుకుని కేసీఆర్ పోలవరాన్ని ఖచ్చితంగా అడ్డుకుంటాడని చంద్రబాబు అంచనా వేశారు. అందుకే ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపితేనే ప్రమాణ స్వీకారం చేస్తానన్న షరత్తు పెట్టి సాధించారాయన. పరుగులు పెట్టిన పోలవరం 5 ఏళ్లు ఎక్కడుందో మీకు తెలియంది కాదు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరానికి అన్ని డబ్బులు అవసరం లేదు, పాత అంచనాలనే ఆమోదించండి అంటూ కేంద్రానికి జగన్ శిబిరం డజన్ల కొద్దీ ఉత్తరాలు రాశారు. పోలవరం పూర్తి కావడం ఆలస్యమైతే చట్ట ప్రకారం మనకు రావాల్సిన కృష్ణానది నీళ్లు నాగార్జున సాగర్ ఎడమ కాలువ ద్వారా లేదా సాగర్ డ్యామ్ గేట్లు ఎత్తడం ద్వారా మాత్రమే విజయవాడ ప్రకాశం బ్యారేజీకి చేరుకుంటాయి. విజయవాడ నుంచి కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశంలో కొంత భాగానికి సాగునీరు అందుతుంది. కానీ చంద్రబాబు నాయుడు ఊహించినట్టే జరిగింది. హక్కుగా ఆంధ్రకు రావాల్సిన నీళ్లు ఒక్క చుక్క కిందకి దిగనివ్వలేదు కేసీఆర్. చంద్రబాబు నాయుడు దీన్ని కూడా ముందే ఊహించారు. అందుకు స్పందనగా ఆయన మనస్సులో పురుడు పోసుకున్న ఆలోచనకు ప్రతిరూపమే పట్టిసీమ. 1660 కోట్ల ఖర్చుతో పట్టాలెక్కిన పట్టిసీమలో 2000 కోట్ల అవినీతి జరిగిందంటూ అసెంబ్లీలో పూనకం వచ్చినట్లు ఊగిపోయారు జగన్ రెడ్డి. కాంట్రాక్టర్లతో కుమ్మక్కై దోచుకోవడానికే పట్టిసీమ, అది ఉత్తసీమ అంటూ రంకెలు వేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించి జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. రివర్స్ పాలన ఎలా ఉంటుందో చూపిస్తా అన్నారు. రివర్స్ టెండరింగ్ విధానాన్ని తీసుకొచ్చారు. అప్పటి వరకు అవిశ్రాంతంగా పనిచేస్తున్న దేశంలోనే అత్యుత్తమ కంపెనీల్లో ఒక్కటైన ఇంజనీరింగ్ సంస్థను తప్పించి జగన్ అప్పటి వరకు తీవ్ర ఆరోపణలు గుప్పించిన పట్టిసీమ కాంట్రాక్టరు మేఘాకృష్ణారెడ్డి చేతిలో పెట్టి పోలవరం గొంతు కోశారు. నేటికి పోలవరం పూర్తి కాలేదు. ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేము. పట్టిసీమ వద్దు అంటూ సుప్రీంకోర్టు వరకు వెళ్లిన జగన్ రెడ్డి తాను అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దిగిపోయే వరకు పట్టిసీమ మోటార్ బటన్ నొక్కకపోతే కృష్ణా ఆయకట్టు లేదు, తాగునీరు లేదు. ఇప్పటి వరకు పట్టిసీమ నీటి ద్వారా జరిగిన సంపద సృష్టి 35,000 కోట్ల పైమాటే. ఈ మహోన్నత యజ్ఞాన్ని ఒక్క ఏడాదిలో పూర్తి చేయడం వెనుక చంద్రబాబు నాయుడి ఆలోచన, అంతే చురుగ్గా పనిచేసిన నాటి విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కృషిని విస్మరించలేం.